ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టి ఈయనతో వచ్చేసింది, కామేష్తో వచ్చేసి ఈ స్క్రాప్ షాప్లో కూలి పని చేసుకుంటున్నారు. అక్కడే ఉంటున్నారు. ఆయన భోజనం పెట్టుకుని నెలకి 15,000 ఇస్తారు. కాకపోతే వీళ్ళు ట్రైబల్స్ అవడం వల్ల వీళ్ళకి ఆల్కహాల్ తీసుకోవడం రోజు అలవాటు. ఆ రోజు అక్కడే కొంచెం మద్యం సేవిస్తూ ఆదివారం నాడు మాత్రం 1,000 రూపాయలు ఈ కాకి అప్పారావు ఓనర్ దగ్గర తీసుకొని బయటకు పోయి వైన్ షాప్లో వైన్ కొనుక్కొని బయట బిర్యానీ గట్టి కొనుక్కొని ఆ రోజు ఎంజాయ్ చేస్తారు. ఇది వాళ్ళ వీక్లీ ప్రోగ్రామ్. అదేవిధంగా నేను 1,000 రూపాయలు తీసుకొని వైన్ షాప్కి వెళ్ళి కొనుక్కొని ఫుడ్ కొనుక్కొని తింటే అక్కడ గొడవ వచ్చింది. ఇద్దరికి వెనక్కి వెళ్ళి తాగిన తర్వాత గొడవ వచ్చింది. ఏమిటంటే ఆ ముందు ఇద్దరు పిల్లలకి భర్తకి ఏమి డబ్బులు పంపాలి అని ఆయనతో గొడవ పెట్టింది. గొడవ పెడితే మన భర్తనే కష్టంగా ఉంది, వాళ్ళకెళ్ళి డబ్బులు పంపిస్తామని ఇతను అన్నాడు. ఇద్దరు సుమారు 4 క్వార్టర్ల వరకు తాగేశారు. ఆమె కూడా 1 క్వార్టర్ తాగింది. ఈయన కూడా 1-2.5 క్వార్టర్లు అక్కడ గొడవ వచ్చి ఇష్టం వచ్చినట్టు ముఖం మీద ఆయన పిడికిలతో గుద్దేశాడు బలంగా. అంతేకాకుండా తల పట్టుకొని నేలకి ఎదిమి పెట్టాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయి కదలలేకుండా పరిస్థితుల్లో ఈమెను తీసుకెళ్లి రాత్రి ప్రాంతంలో ఈ స్క్రాప్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. కాకి అప్పారావు అక్కడ ఉన్నాడు. ఏమైందంటే ముందుగా ఆవిడకి ఒక బైక్ గుద్దేసిందని చెప్పాడు. వెంటనే అతను ఆయన దగ్గర ఉన్న వ్యాన్లో ఎర్రవంచని గవర్నమెంట్ హాస్పిటల్కి అతను వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళాడు. అప్పటికి డాక్టర్ గారు సుమారు 3:30 ప్రాంతంలో చెక్ చేసి చనిపోయిందని చెప్పారు. అప్పుడేమో ఆయన డౌట్ వచ్చి గట్టిగా అడిగాడు, కాకి అప్పారావు ఏం చేసిందంటే ఇలాగ డబ్బుల కోసం గొడవ వచ్చింది, నేనే కొట్టేశానని చెప్పాడు. దాంతో ఈ కాకి అప్పారావు గారు మాకు రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద హత్య కేసు నమోదు చేస్తున్నాం. ఆయనకి చెప్పిన తర్వాత ఆయన ముద్దయ్యారు, అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. ఇంకా ఆయన్ని మేము అప్రిహెండ్ చేయవలసిన అవసరం ఇంకా ఉన్నది. ఈ డెడ్ బాడీ ప్రస్తుతానికి అనకాపల్లిలో ఉన్నది. ఆమె తాలూకా భర్తని, తమ్ముడిని, కొడుకులకు ఫోన్ చేసాము. వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు. వాళ్ళు వచ్చిన వెంటనే ఇంక్వెస్ట్ కూడా శవ పంజరం పూర్తి చేసి వాళ్ళకి బాడీని అప్పగిస్తాం. ఈరోజు ఎలమంచిలి టౌన్ పిఎస్ పరిధిలో ఎర్రవరం దగ్గరలో ఒక హత్య జరిగింది. భార్యనే భర్తగా ఇప్పుడు ఉంటున్న ఒక వ్యక్తి ఆమెను చేతులతో పిడికిలతో గట్టిగా ముఖం మీద గుద్ది తలను కూడా భూమి కంచిపెట్టి చేయడం వల్ల ఆమె చనిపోయింది. వివరాలు ఏంటంటే కాకి అప్పారావు గారు ఇందులో ఫిర్యాదు చేశారు. ఆయనకు ఒక స్క్రాప్ షాప్ ఉన్నది ఎర్రవరం దగ్గరలో, ఎన్హెచ్ పక్కనే. ఆ దగ్గర వంతల కుమారి మరియు ఆమెతో సహజానం చేస్తున్న మరి కామేశు, వీళ్ళిద్దరిది ఏజెన్సీ. కుమారిది జీమాడ మండలం, అలాగే ఆ కుర్రాడిది పాడేరు మండలం. ఆమెకు ఆల్రెడీ ముందే మ్యారేజ్ అయింది. ఆమెకు సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది. ఆమెకి ఒక 18 ఏళ్ల కుమార్తె, ఒక 16 ఏళ్ల